హలో ఫ్రెండ్స్. సో చాలా మందికి మనకి బిజినెస్ ఉంటుంది కానీ ఆన్లైన్ నుండి మన బిజినెస్ కి కావాల్సిన లీడ్స్ అనేది ఎలా జనరేట్ చేయాలి అనేది తెలియదు, రైట్? సో మీరు ఎవరైనా సరే అఫిలియేట్ మార్కెటర్స్ అయి ఉండొచ్చు, రియల్ ఎస్టేట్ అయి ఉండొచ్చు, ఇన్సూరెన్స్ ఏజెంట్స్ అయి ఉండొచ్చు, నెట్వర్క్ మార్కెటర్స్, లేదు అంటే క్లాతింగ్ బిజినెస్, ఇలా లోకల్ బిజినెస్ ఓనర్స్ కానీ ఇలా ఎవరైనా సరే బిజినెస్ స్టార్టింగ్ చేద్దాము అనుకుంటున్న వాళ్ళు కానీ, లేదు అంటే లైక్ ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కానీ సరే, వాళ్ళ బిజినెస్ కి లీడ్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. బికాస్ సేల్స్ అవ్వాలి అంటే మన దగ్గర క్లయింట్స్ ఉండాలి, రైట్? అది కూడా క్వాలిటీ క్లయింట్స్ ఉంటే మనకి టైం సేవ్ అవుతుంది అండ్ మనం ఏదైతే మార్కెటింగ్ కి ఖర్చు పెడుతున్నామో ఆ అమౌంట్ కూడా సేవ్ అవుతుంది, రైట్? సో యూజువల్ గా చేసేది ఏంటి మార్కెటింగ్ కి అంటే, బయట పేపర్ యాడ్స్ అని చెప్పి, లోకల్ యాప్స్ లో యాడ్స్ అని, రియల్ ఎస్టేట్ కి అయితే లైక్ 99 acres, మ్యాజిక్ బ్రిక్స్ ఇలాంటి వాటిల్లో వేస్తారు. 3 months కి ఇంత ప్యాకేజ్ అని చెప్పి అలాగా ఉంటుంది, రైట్? సో అది క్వాలిటీగా వస్తాయా అంటే చెప్పలేము. అండ్ మీరు అంత ప్యాకేజ్ పే చేస్తారు లైక్ 3 months కి 60,000, 1 lakh అని చెప్పి ఇలా ఉంటుంది. ఒక్కోసారి ఒక్క సేల్ కూడా అవ్వదు అలాంటి వాటి నుండి, ఓకేనా? బట్ మనం ప్రాపర్ గా చేయాలి అంటే ఫేస్బుక్ బిజినెస్ మేనేజర్ ని యూజ్ చేసుకుని, అది కూడా మన క్వాలిటీ ఆడియన్స్ తెలియాలి అంటే చాట్ జీపీటీ ఏఐ టూల్స్ ద్వారా తెలుసుకొని, వాళ్ళు ఎవరైతే టార్గెటెడ్ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తే, అంటే ఇంట్రెస్టెడ్ పీపుల్, దోస్ హూ వాంట్స్ టు బై యువర్ సర్వీస్ ఆర్ కోర్స్ ఆర్ ఎల్స్ ప్రాపర్టీ, ఓకే? ఏదైతే మీరు సేల్ చేద్దాం అనుకుంటున్నారో అది ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్, దాని గురించి వెతుకుతున్న వాళ్ళు అండ్ దాని గురించి చూస్తున్న వాళ్ళు, ఏదైనా జెన్యున్ ఆపర్చునిటీ ఉంటే జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు, ఏదైనా జెన్యున్ ప్రాపర్టీ ఉంటే బై చేద్దాం అనుకున్న వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి మాత్రమే మీ యాడ్ అనేది రీచ్ అయ్యేలాగా ఉంటుంది. అది మనకి ఫేస్బుక్ బిజినెస్ మేనేజర్ అండ్ చాట్ జీపీటీనో ప్రాంప్ట్స్ ని యూజ్ చేసుకుని, అది చెప్పే క్వాలిటీ ఆడియన్స్ ని మనం టార్గెట్ చేసి స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్ గా మీ బిజినెస్ కి సంబంధించిన లీడ్స్ అనేది, క్వాలిటీ లీడ్స్ అనేది మీరు జనరేట్ చేసుకోగలుగుతారు. ఓకే, సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాగా అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే, మన కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తెలుసుకోవాలన్నమాట. సో వాళ్ళని ఎప్పుడు తెలుసుకుంటాము అంటే, ఫేస్బుక్ యాడ్స్ లైబ్రరీ అని చెప్పుకుంటుంది. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మన కాంపిటీటర్స్ అంటే లైక్ మీకు ఇప్పుడు సపోజ్ రియల్ ఎస్టేట్ చేస్తున్నారే అనుకోండి, లైక్ రియల్ ఎస్టేట్ అని చెప్పి ఇక్కడ మనం సర్చ్ చేస్తే దానికి సంబంధించిన యాడ్స్ అనేది ఎవరు రన్ చేశారు అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఎలాగ రన్ చేశారు, ఇక్కడ ఒక పోస్టర్ ఉంది, దాని మీద బిల్డింగ్ ఇలాగా ప్రైస్ ఇలాగా, రైట్? సో యా చూడండి, ఒక డిస్క్రిప్షన్ ఉంది, షెడ్యూల్ ఏ విజిట్ నౌ అని ఉంది, అండ్ ఒక పోస్టర్ ఉంది, రైట్? సో ఇలాగా ఉంటుంది అనమాట. సో ఏదైనా సరే మీరు ఎలాంటి ప్లాట్ఫామ్లో, ఇన్సూరెన్స్ అయినా సరే, నెట్వర్క్ మార్కెటింగ్ అయినా సరే, లేదు అంటే అఫిలియేట్ మార్కెటింగ్ అయినా సరే, మీరు జస్ట్ ఆ కీవర్డ్, ఆ కంపెనీ నేమ్ కానీ ఏది సర్చ్ చేసినా మనకి ఫేస్బుక్ యాడ్స్ లైబ్రరీలో వస్తుంది. వన్స్ వాళ్ళు ఎలా చేస్తున్నారు అని చెప్పి ఆ, తెలిసిన తర్వాత ఏం చేయాలి అంటే, లైక్ మనం దానికి తగ్గట్టు యాడ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దాని తర్వాత మనం చాట్ జీపీటీలోకి వెళ్ళి, చాట్ జీపీటీలో మన క్లయింట్ బిహేవియర్ అంటే లైక్ మనం బిజినెస్ కి సంబంధించిన మనం ఎవరైతే టార్గెట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఆడియన్స్ బిహేవియర్ ఎలాగా ఉంటుంది. సపోజ్ నేను ఇక్కడ సింపుల్ గా నెట్వర్క్ మార్కెటింగ్ గురించి అని చెప్పి చాట్ జీపీటీని అడుగుతున్నా, నా కస్టమర్ యొక్క బిహేవియర్, ఇంట్రెస్ట్లు ఏంటి అని చెప్పి, ఓకేనా? సో ఇక్కడ నాకేంటి అంటే లైక్ వాళ్ళ జాబ్ టైటిల్స్, ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవుతారు వాళ్ళందరి డీటెయిల్స్ వచ్చేసినాయి. ఓకే, స్టూడెంట్స్, రిటైర్డ్ ప్రొఫెషనల్స్, ఓకేనా? సో ఇలాగనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసింది కదా, దీని తర్వాత ఇంకేం కావాలి, రైట్? సో అది కూడా చూద్దాం. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే లైక్ వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటి అని తెలిసింది. నెక్స్ట్ మనం వాళ్ళు ఏమని సర్చ్ చేస్తారు, లైక్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో అని చెప్పి అడిగామన్నమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ అని చెప్పి చూస్తారు, అండ్ ఫ్లెక్సిబుల్ ఇన్కమ్, సైడ్ హజిల్, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇలాగా అని చెప్పి మనకి ఇంకొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చింది. ఆ నెక్స్ట్ ఏం చేయాలి, ఓకే? సో అది కూడా చూద్దాము, రైట్? సో నెక్స్ట్ వాళ్ళ పెయిన్ పాయింట్స్ ఏంటి, వాళ్ళ మోటివ్స్ ఏంటి, సో ఇవన్నీ నాకు కావాలి అని చెప్పి నేను అడుగుతాను అనమాట, ఓకేనా? సో యా, ఈ ప్రాంప్ట్ తీసుకెళ్ళి నేను కాపీ చేసి చాట్ జీపీటీలో పేస్ట్ చేస్తాను. ఓకే,
సో ఇక్కడ నుంచి ఏంటి అంటే లైక్ వాళ్ళ పెయిన్ పాయింట్స్ ఏంటి, వాళ్ళ మోటివ్స్ ఏంటి, వాళ్ళ డిజైర్స్ ఏంటి, అంటే వాళ్ళు ఎందుకు జాయిన్ అవ్వడం లేదు, వాళ్ళు ఏమేమి డౌట్స్ ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళ ఆందోళన ఏంటి, వాళ్ళ క్వశ్చన్స్ ఏంటి, ఇవన్నీ తెలిస్తే ఏంటి అంటే లైక్ మనం యాడ్ కాపీలో అంటే లైక్ డిస్క్రిప్షన్ లో యూజ్ చేసుకోవచ్చు, ఇమేజ్ క్రియేట్ చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు, అండ్ వీడియో క్రియేట్ చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. లేదు వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే లైక్ ఇది వాడి మనం వాళ్ళ డౌట్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే రెడీగా మన దగ్గర క్వశ్చన్స్ ఉన్నాయి, దానికి తగ్గ ఆన్సర్స్ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటాము. సో మనకి ఏంటి అంటే వాళ్ళు అడగంగానే టక్కన మనం చెప్పగలుగుతాము. వాళ్ళు దేనికి భయపడుతున్నారో మనకి తెలిసింది అనుకోండి, సో దానికి తగ్గ సొల్యూషన్ అనేది మనం ఇవ్వగలుగుతాం. వన్స్ వాళ్ళు దానికి అగ్రి అయినట్లయితే జాయిన్ అవ్వడానికి ఇబ్బంది ఏమి పడరు, అండ్ ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ గా జాయిన్ అయిపోతారు. ఓకేనా? సో ఆ నెక్స్ట్ ఏం చేయాలి అంటే లైక్ మనకి ఏం కావాలి, ఇంకా ఫేస్బుక్ యాడ్ కాపీ అనేది కావాలి. అండ్ మనకి తెలుగులో కావాలి అంటే తెలుగులో ఇచ్చుకోవచ్చు, లేదు అంటే ఇంగ్లీష్లో కావాలి అంటే ఇంగ్లీష్లో. ఇప్పుడు నేను తెలుగులో ఇచ్చాను, ఇప్పటి వరకు మనం ఇంగ్లీష్లో చేసాం కాబట్టి ఒకసారి తెలుగులో కూడా చూడండి. ఓకే, సో దీంట్లో వచ్చిన యాడ్ కాపీలో మనం ఏదైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే చేంజెస్ చేసుకోవచ్చు. చేంజెస్ చేసుకొని మనము యాడ్ అనేది క్రియేట్ చేసేటప్పుడు ఈ యాడ్ కాపీని యూజ్ చేసుకొని అక్కడ డైరెక్ట్ గా పేస్ట్ చేసేసుకుంటాం అనమాట. ఓకే, సో ఇదొక పద్ధతి. అండ్ యా, లైక్ తర్వాత ఏం కావాలి అంటే మనకి ఇమేజ్ కావాలి. సో ఇమేజ్ డిస్క్రిప్షన్ కావాలంటే డిస్క్రిప్షన్ ఇస్తుంది, లేదు అంటే డైరెక్ట్ గా ఇమేజ్ కూడా ఇస్తుంది. అదే ఇమేజ్ ని మనం యాజ్ ఇట్ ఈస్ గా అయినా వాడుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనకి ఏం కావాలి అంటే లైక్ ఫేస్బుక్ ఇమేజ్ కావాలి. అంటే యాడ్ రన్ చేయడానికి ఒక ఇమేజ్ అనేది అడుగుతున్నాం అనమాట. యాడ్స్ అంటే గుర్తుంచుకోండి, మనం మెటా వాడికి సమ్ అమౌంట్ అనేది పే చేయించుకొని మనం ఏదైతే జనాలకి చూపిద్దాం అనుకుంటున్నామో అది డిస్ప్లే అయ్యేలాగా చేయడం, దానికి మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తాము. ఓకే, సో మీరు ఫ్రీలాన్సింగ్ చేసేలాగా అయితే ఫ్రీలాన్సింగ్ మీ క్లయింట్ ఉంటారు కదా, క్లయింటే ఇన్వెస్ట్ చేస్తారు, కానీ మీ పాకెట్ లోంచి మీరు సింగిల్ రూపీ కూడా పెట్టరు. మీరే బిజినెస్ ఓనర్స్ అయితే మాత్రం మీ పాకెట్ లోంచి మీరు మనీ అనేది ఇన్వెస్ట్ చేసుకొని మీ బిజినెస్ కావాల్సిన లీడ్స్ అనేది జనరేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇలాగ ఏ జనరేటెడ్ ఇమేజ్ అయితే ఇచ్చింది మీకు నచ్చింది అనుకుంటే యూజ్ చేసుకోండి, లేదు అంటే అవసరం లేదు. మన ఓన్ ఇమేజ్ ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదు అంటే వీడియో ఏదైనా రెడీ చేసుకుని ఉంటాం కదా, దాన్ని యాడ్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. రైట్, సో నెక్స్ట్ ఏం చేద్దాము అంటే యాడ్స్ మేనేజర్ లో క్యాంపెయిన్ అనేది ఎలా క్రియేట్ చేద్దాము అనేది తెలుసుకుందాం. ఓకే, సో ఇది వచ్చేసి ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ అంటారు అనమాట. ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే క్రియేట్ అని చెప్పి వస్తుంది. లైక్ మీరు ఏ క్యాంపెయిన్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ క్యాంపెయిన్ క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ అవేర్నెస్ అంటే ఏదైనా మనము ఏదైనా కొత్త ప్రొడక్ట్ కానీ ఏదైనా వచ్చింది దాని గురించి అవేర్నెస్ అనేది జనాలకి స్ప్రెడ్ చేయాలి అనుకున్నప్పుడు అవేర్నెస్ యాడ్స్ అనేది యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాఫిక్ యాడ్స్ అనమాట. సో ట్రాఫిక్ యాడ్స్ ఏంటి అంటే లైక్ ఏదైనా వెబ్సైట్ కి ట్రాఫిక్ అనేది తీసుకెళ్ళడానికి, అంటే జనాల్ని ఆ వెబ్సైట్ కి మూవ్ చేయడానికి, మనం ఎవరైనా చూడడానికి అనమాట ఆ వెబ్సైట్ లో ఏముంది అనేది. అంటే లైక్ మన ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ అనేది ఆ వెబ్సైట్ లో మెన్షన్ చేస్తాము. ఓకే, అక్కడికి మూవ్ చేస్తాం అనమాట. అది ట్రాఫిక్ యాడ్స్. లేదు అంటే మీ ఇన్స్టా ప్రొఫైల్ ఆర్ ఫేస్బుక్ ప్రొఫైల్ ఇలాంటి పేజెస్ కి అయినా సరే తీసుకెళ్లొచ్చు. ఎంగేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ మనకి మెసేజింగ్ అండ్ లైక్ మెసేజింగ్ యాప్స్ కి, అంటే లైక్ ఫేస్బుక్ మెసెంజర్ ఉంటుంది అండ్ ఆల్సో లైక్ మన ఇన్స్టా మెసెంజర్ ఉంటుంది. సో ఇన్స్టా డిఎమ్స్ అనమాట, లేదు అంటే వాట్సాప్, ఇలాంటి వాటికి దేనికైనా ఈ ఎంగేజ్మెంట్ యాడ్స్ అనేది రన్ చేయొచ్చు. లీడ్ యాడ్స్ అంటే లైక్ మనం రియల్ ఎస్టేట్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇలాగా చేస్తున్నప్పుడు ఏంటి అంటే లైక్ వాళ్ళ కస్టమర్ డీటెయిల్స్, మెయిల్ ఐడి, మొబైల్ నంబర్ అండ్ ఇంకేదైనా మనం ఫిల్టర్డ్ క్వశ్చన్స్, అంటే మనం క్వాలిటీ ఆడియన్స్ తెచ్చుకోవడానికి కొన్ని క్వశ్చన్స్ అనేది యాడ్ చేసుకుని లీడ్ యాడ్స్ అనేది రన్ చేసుకుంటే వాళ్ళ డేటా అనేది మన లీడ్ ఫార్మ్స్ డేటాలోకి వస్తుంది. అక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకుని వాళ్ళని అప్రోచ్ అవుతాం అనమాట. ఓకే, యాప్ ప్రమోషన్స్ అంటే ఏదైనా యాప్ ఉందనుకోండి, ఆ యాప్ కి మనము లైక్ ఇన్స్టాల్ చేయించుకునేలాగా చేసుకోవాలి కదా, సో దానికోసం యాడ్స్ అనేది రన్ చేస్తాం. అది డైరెక్ట్ గా ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్ కి వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ నుంచి వాళ్ళు లింక్ అనేది డౌన్లోడ్ చేసుకుంటారు వాళ్ళకి కావాల్సిన యాప్. నెక్స్ట్ వచ్చేసి సేల్స్, లైక్ ఈ కామర్స్ వెబ్సైట్స్ కానీ లేదు అంటే వెబ్సైట్స్ ఎవరికైనా ఉన్నా అక్కడ నుంచి డైరెక్ట్ గా సేల్స్ అనేది జనరేట్ చేద్దాం అనుకున్నట్లయితే ఈ సేల్స్ యాడ్స్ లైక్ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇంకా ఏదైనా సరే వెబ్సైట్ అనేది మ్యాండేటరీ అనమాట. సో ఈ 3 రన్ చేయడానికి మీకు వెబ్సైట్ ఏం అవసరం లేదు, వితౌట్ వెబ్సైట్ అనేది మీరు రన్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను ట్రాఫిక్ యాడ్ అనేది క్రియేట్ చేస్తాను, ఎలాగా అనేది చూడండి. ఓకేనా?
యా, ఇక్కడ క్యాంపెయిన్ నేమ్ అనేది మనం చేంజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, సపోజ్ నేను 1 అని ఇస్తున్నాను పూర్తిగా. ఓకే, ఇంక ఇక్కడ నేనేం చేంజెస్ చేయను. నెక్స్ట్ వచ్చేసి యాడ్ సెట్ అని ఉంటుంది. 3 లెవెల్స్ ఉంటాయి. ఒకటి క్యాంపెయిన్ లెవెల్, ఒకటి యాడ్ సెట్ లెవెల్, ఇంకొకటి యాడ్ అనమాట. ఓకేనా, 3 లెవెల్స్. ఇది యాడ్ సెట్ అంటే ఇక్కడ ఏం చేస్తాము అంటే మనం ఏదైతే చాట్ జీపీటీలో ఆడియన్స్ తీసుకున్నాం కదా, సో అక్కడ నుంచి వాళ్ళందరినీ ఇక్కడ మనం యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఇన్స్టా ప్రొఫైల్ అని చెప్పి పెడతాను, వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ ఏదైనా సరే పెట్టుకోవచ్చు. ఓకే, యా, మెసేజింగ్ యాప్స్ కావాలంటే మెసేజింగ్ యాప్స్. సపోజ్ నేను ఇప్పుడు ఇన్స్టా ప్రొఫైల్ అనేది సెలెక్ట్ చేశాను. ఓకే, బడ్జెట్ మీరు 100 నుంచి ఎంతైనా పెట్టుకోవచ్చు డైలీ. ఓకేనా, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ యాడ్స్ అనేది ఆపేసుకోవచ్చు. బయట పాజ్ అని చెప్పి ఉంటుంది, సో పాజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అమౌంట్ ఎంత పెడదాం అనుకుంటే అంత, మినిమం ఒక 100 నుంచి ఎంతైనా పెట్టుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ ఏం చేంజెస్ చేయొద్దు. ఇక్కడికి వచ్చేసి స్విచ్ టు ఒరిజినల్ ఆడియన్స్కి వెళ్ళండి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాము అంటే లైక్ మనకు కావాల్సింది అంటే లైక్ మీకు ఎక్కడ కావాలి, సిటీస్ కావాలి అనుకోండి, సిటీస్ నేమ్స్. లేదు అంటే ఎంటైర్ స్టేట్స్ కావాలి, లైక్ తెలంగాణ కావాలి అంటే ఎంటైర్ తెలంగాణ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇలాగా ఆంధ్ర కావాలి అంటే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి టైప్ చేస్తే ఆంధ్ర వచ్చేస్తుంది. లేదు సిటీస్ కావాలి అంటే సపోజ్ లైక్ సిటీ ఇలా హైదరాబాద్ అని ఇచ్చారు, హైదరాబాద్ వచ్చేస్తుంది. ఓకేనా, సో మీరు మీ టార్గెటెడ్ ఆడియన్స్ ఏదైతే అది. ఓకే, మీరు ఎవరిని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారో, ఏ సిటీస్ లో టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళని టార్గెట్ చేసుకోండి. నెక్స్ట్ ఏజ్ ఇప్పుడు చాట్ జీపీటీ మనకి ఆల్రెడీ ఏజ్ గురించి ఇచ్చేసింది, లైక్ 25 to 50 years అని చెప్పి అలాగా చెప్పింది కదా. సో అక్కడ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు. అండ్ మనం ఇప్పుడు ఆల్రెడీ నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పి అన్నాను, సో దానికి ఎలాగా ఎవరెవరిని టార్గెట్ చేయాలి అని చెప్పి అంది. లైక్ హౌస్ వైఫ్స్ అయి ఉండొచ్చు, లేదు అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ అని చెప్పి అందనమాట, టీచర్స్ కానీ ఇలాగా. రైట్, సో చూసారు కదా. సో వాళ్ళందరినీ మనం ఇక్కడ లైక్ యా ఇలాగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకా హై స్కూల్ టీచర్, ప్రైమరీ స్కూల్ టీచర్, ఓకే ఇవన్నీ వస్తున్నాయి కదా, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవడమే. ఓకేనా, ఎలిమెంటరీ స్కూల్, ప్రీ స్కూల్ టీచరు, కిండర్ గార్డెన్ టీచర్. ఓకే, సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటాం. మనకి ఏది కావాలంటే అది. ఫస్ట్ గ్రేడ్ టీచర్ ఇలా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఓకే, స్మాల్ బిజినెస్ ఓనర్స్. యా, ఓకేనా, సో ఇలాగా బిజినెస్ ఓనర్స్ కూడా ఉంటారు కదా. ఇంకా హౌస్ వైఫ్స్, అదిగో స్టే ఎట్ హోమ్ మామ్. ఓకే, సో ఇలాగ మనకి ఎవరిని కావాలంటే వాళ్ళని టార్గెట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా వాళ్ళల్లో మీరు ఇంకేదైనా కావాలి అనుకుంటే లైక్ అది అయి ఉండాలి, అండ్ దాంట్లో నుంచి ఇంకేదైనా కావాలి అనుకుంటే డిఫైన్ ఫర్దర్ లోకి వెళ్తే ఇంకా క్వాలిటీ లీడ్స్ అనేది జనరేట్ అవుతాయి. దాని గురించి మనం చాట్ జీపీటీలో వర్కౌట్ చేసుకుని ఇక్కడ మ్యాచ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంతటితో అయిపోతుంది అనమాట. ఇంకా మనం ఇక్కడ ఏం చేంజెస్ చేయని అవసరం లేదు. నెక్స్ట్కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్కి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి అంటే లైక్ ఇది థర్డ్ లెవెల్ అంటే యాడ్ లెవెల్ అనమాట. అంటే ఏదైతే మనం ఇమేజ్ ఆర్ వీడియో అనేది క్రియేట్ చేసుకున్నామో అది ఇక్కడ ఇవ్వాలి. మీరు ఇక్కడ మనం ఆల్రెడీ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ని కనెక్ట్ చేసి ఉంచుతాము. ఎందుకంటే మీరు ఇన్స్టాగ్రామ్ లో యాడ్స్ రన్ చేయాలన్నా ఈ ఫేస్బుక్ బిజినెస్ మేనేజర్ నుండే రన్ చేయాలి, ఫేస్బుక్ లో యాడ్స్ రన్ చేయాలన్నా ఇక్కడే రన్ చేయాలి. ఓకే, సో ఆ రెండింటిని కనెక్ట్ చేసి ఉంచితే మనం ఏది కావాలంటే అది రన్ చేసుకోవచ్చు, లేదు అంటే రెండిట్లోనూ రన్ అయ్యేలాగా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ యాడ్ మీడియాలోకి వెళ్తే మీకు ఇమేజ్ కావాలంటే ఇమేజ్ యాడ్ చేయడం, వీడియో కావాలంటే వీడియో యాడ్ చేయడం, ఇలాగా మనకి ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు అనమాట.
ఓకే. సో టెక్స్ట్ అంటే యాడ్ కాపీ అని చెప్పి మనకు వచ్చింది కదా చాట్ జీపీటీలో, ఆ టెక్స్ట్ ని ఇక్కడ పేస్ట్ చేస్తాం అంతే. ఆ ఇమేజ్ మనం ఏదైతే పెడదాం అనుకుంటున్నామో ఆ ఇమేజ్ ని యాడ్ మీడియాలో నుంచి అప్లోడ్ చేస్తాము, టెక్స్ట్ పెడతాము అంతే. ఇంకా ఆల్రెడీ మనం ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, సో ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ వచ్చేసింది. నెక్స్ట్ పబ్లిష్ అనేస్తే చాలు. ఒక 0 to 24 hours మ్యాక్స్, హార్డ్లీ విత్ ఇన్ 1 hour లో మనకి యాడ్ అనేది యాక్టివ్ అవుతుంది. నేను ఇప్పుడు పబ్లిష్ చేయలేదు బికాజ్ నాకు అమౌంట్ అనేది కట్ అవుతాయి. నేను పబ్లిష్ చేశాను అంటే అది యాక్టివ్ అయితే ఓకేనా. ఇప్పుడు నాకు అది డ్రాఫ్ట్ లో ఉండిపోయింది. నెక్స్ట్ మనకి అది వన్స్ పబ్లిష్ అయిన తర్వాత యాక్టివ్ అని చెప్పి ఇలా చూపిస్తుంది. యాక్టివ్ అని చెప్పి చూపించినప్పుడు మనకి రిజల్ట్ ఇలాగా వస్తుంది ఓకేనా. ఎంతమంది చేశారు ఏంటి అని చెప్పి నాకు ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్న యాడ్ ఇది ఓకేనా. దానికి ఎంతమంది ఎంత అమౌంట్ స్పెండ్ చేశాను ఓకేనా. సో యా ఇది అదంతా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే. నెక్స్ట్ మీరు కిందకెళ్ళి చూసినట్లయితే ఇప్పుడు దాకా నేను ఎంత అమౌంట్ స్పెండ్ చేశాను ఆల్మోస్ట్ ఇది సింగిల్ అకౌంట్ అన్నమాట. ఇంకో మెయిన్ ప్రైమరీ అకౌంట్ అనేది ఉంది నాకు. సో దాంట్లో వచ్చేసి ఆల్మోస్ట్ 3.5 to 4 lakhs అనేది ఇన్వెస్ట్ చేసా. సో దాన్ని నేను ఇలాంటి వాటికి అంటే అందరికి చూపించడానికి చూపించను బికాజ్ మన యాడ్ అకౌంట్స్ అనేవి కూడా మనకి చాలా వాల్యుబుల్ అన్నమాట ఓకేనా. సో వాటికి కూడా స్పామ్స్ అలాంటివి జరుగుతూ ఉంటాయి కొన్ని. ఓకే. ఇది నేను ఇప్పటి వరకు జనరేట్ చేసిన లీడ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఎంత మందికి వెళ్ళింది, ఎంత కాస్ట్ అయ్యింది, ఎంత అమౌంట్ స్పెండ్ చేశాను. ఇదిగోండి 11,000 ఓకే. సో అలాగ 20,000, 40,000, 6,000 చూడండి ఓకే. సో ఇవన్నీ నేను ఇప్పటి వరకు రన్ చేసిన యాడ్స్ అన్నమాట నా బిజినెస్ కి. దీనంతా నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 7 lakhs ఇన్వెస్ట్ చేశాను ఓన్లీ ఈ స్కిల్లింగ్ మీద. అంటే సరే మనకి ఏ బిజినెస్ అయినా సరేనండి ఆన్లైన్ లో ప్రమోట్ చేసుకోవాలి అంటే లైక్ మనకి వెబ్సైట్ కానీ లేదు అంటే మనకి వెబ్సైట్ లేకుండా అయినా సరే ఫేస్బుక్ లీడ్ యాడ్స్ నుంచి రన్ చేసుకోవచ్చు అనమాట. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ యూజ్ చేసుకుంటే మనకి వెబ్సైట్ అవసరం లేదు. ఇప్పుడు నేను చూపించింది డైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కి రైట్. నెక్స్ట్ మెసేజింగ్ యాప్స్ అని చెప్పి అన్నాను, మెసేజింగ్ యాప్స్ చేయొచ్చు. అండ్ ఆల్సో లీడ్ జనరేషన్ యాడ్స్, లీడ్ ఫామ్ అని ఉంటుంది. సో దట్ డైరెక్ట్ గా లీడ్ ఫామ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకుంటాం అనమాట. అక్కడ ఫామ్ అనేది అటాచ్ చేస్తాం యాడ్స్ లోనే ఓకే. సో నేను జనరేట్ చేసిన రెవెన్యూ వచ్చేసి దీని మీదనే 1 CR నేను రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కి చేశాను అండ్ ఆల్సో లైక్ స్కూల్స్ కి చేశాను. అండ్ యా ఈవెంట్స్ ఉంటాయి అనమాట లైక్ స్పిరిచువల్ ఈవెంట్స్ అలాగా వాళ్ళకి ఎవ్రీ ఇయర్ నేను చేస్తుంటాను ఓకే. సో దాని మీద ఒక్క స్కిల్ ని యూజ్ చేసుకుని నేను అంత అమౌంట్ అయితే ఎర్న్ చేశాను. సో మీరు ఎవరైనా సరే మీ బిజినెస్ ని ఇలాంటి స్కిల్ అనేది నేర్చుకొని లీడ్స్ అనేది జనరేట్ చేసుకుందాము అనుకున్నట్లయితే డెఫినెట్ గా నేనైతే గైడ్ చేస్తాను. అండ్ దీని మీద అయితే నేను స్పెషల్ గా కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళైతే ఈ కోర్స్ అనేది నా దగ్గర నేర్చుకోవచ్చు. సో దట్ కింద డిస్క్రిప్షన్ లో నా కమ్యూనిటీ అనేది లింక్ మెన్షన్ చేసేస్తున్నాను, అక్కడైతే జాయిన్ అవ్వండి. అండ్ కోర్స్ డీటెయిల్స్ అండ్ ప్రైసింగ్ అనేది మీకు తెలుస్తుంది.